దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. చూడండి, దేవాది దేవుడు ఆయన పరలోకము నుండి భూమి మీదికి, ఆ దేవాది దేవుడు ఆత్మస్వరూపమైనటువంటి తండ్రి అయిన దేవుడు, ఆయన మరి వాక్యమయున దేవుడు. ఆ వాక్యమయున దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మరి ఈ భూమి మీదికి వచ్చిన అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యము శరీరధారిగా, దేవుని ఆత్మ శరీరధారిగా వాక్యమైనటువంటి ఈ క్రీస్తు చూడండి, ఈ భూమి మీదకి వచ్చి మానవులందరి కొరకు ప్రాణం పెట్టి, మానవాళందరి కొరకు చనిపోయి, మరణపు ములును విరిచి సమాధిని గెలిచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు, వాక్యమయున యేసుక్రీస్తు, ఆ క్రీస్తును ఎవరైతే గైకొననో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. కనుక ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుదాం, వాక్యాన్ని ప్రకటించుదాం, వాక్యాన్ని ప్రేమించుదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.